పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తమానం 18వ అధ్యాయం 7వ వాక్యం, మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యం. మత్తయి సువార్తమానం 18వ అధ్యాయం 7వ వాక్యం, మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యం. ఈ రెండు వాక్య భాగములను నేనే చదువుతాను, మీ బైబిల్లో గమనించండి. మొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతాను, చూడండి అందరూ. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యాన్ని కూడా నేను చదువుతాను. ఈ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. మరొక్కసారి ఈ మాటను గమనించండి. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి ఎంతో మేలు. ఈ రెండు వాక్య భాగములు చెప్పింది యేసు ప్రభువే. ఈ రెండు వాక్య భాగములను జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు వాక్యాలు చెప్పబడింది ఒక్క వ్యక్తి గురించే, అతనే ఇస్కరియోతు యోధా. వాస్తవానికి ప్రియులారా, యేసయ్య పుట్టక ముందే ఆయన పుట్టుకను గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన శిలువ త్యాగాన్ని గురించి ప్రవచనకారులు చాలామంది తమ ప్రవచన వాక్కులలో రాయబడడం మనం పాత నిబంధనలో చూస్తాం. అందుకే యేసు ప్రభు మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక మాట రాశారు, ఒక మాట చెప్పారు. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టే వెళ్ళుచున్నాడు. యేసు ప్రభు ఇలా సిలువ వేయబడాలి, ఇలా వెళ్ళాలి, ఇలా మరణించాలని ఆయన గురించి తండ్రి ఎలా వ్రాసాడో అలానే వెళ్ళుచున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ యోధాను గురించి ఎందుకు దేవుడు మాట్లాడారు? యేసు ప్రభుకు తన మరణం తెలుసు, యేసు ప్రభుకు తన శ్రమలు తెలుసు, యేసు ప్రభుకు తను పడుతున్న బాధ తెలుసు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సమస్తము ఎరిగినవాడు. జరగబోవన్నీ ఆయనకు తెలుసు.
అయినా యేసయ్య యోధాని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, ఇట్టివాడు పుట్టక ఉండడమే మేలు. ఇంకో మాట అంటారు, నిజముగా ఆ మనుష్యునికి శ్రమ. దేవుని ప్రియులారా, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా గమనించండి. సిలువ వేయబడడం, సిలువ మరణం, ఇదంతా ప్రవచనం. ఇది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇది ప్రక్కన పెడితే అప్పటికి క్రీస్తు మార్గం బహుగా తేజరిల్లుతుంది. అప్పటికి యేసయ్య మాటలు బహుగా ప్రకాశిస్తున్నాయి. యూదయ, సమరయ, గలిలయ దేశముల యందంతటా దేవుని వాక్కులు, దేవుని తేజస్సు బహుగా వ్యాపిస్తుంది. అయితే ఈ క్రీస్తు మార్గాన్ని అభ్యంతరపరిచే వ్యక్తి, అడ్డుకునే వ్యక్తి ఒకరిని దేవుడు సాతాను లేపాడు. వాని పేరే చెప్పండి, ఏం పేరు ఇప్పుడు? ఇస్కరియోతు యోధా. అందుకే ప్రారంభ వాక్యం మత్తయి సువార్తమానం 18వ అధ్యాయం 7వ వాక్యములో ఏమంటారు ఒకసారి చదవండి. అభ్యంతరముల వలన మనుషునికి శ్రమ, రాక తప్పవు గాని ఎవడి వలన వస్తాయో ఆ వ్యక్తికి శ్రమ. ఒక్కసారిగా ప్రకాశింపబడుతున్న యేసయ్య మార్గం, ఒక్కసారిగా తేజరిల్లుతున్న యేసయ్య మార్గం అభ్యంతరపరచబడి, అడ్డుపరచబడింది ఎవరి వల్ల? అది మీరు గమనించాలి. ఎవరి వలన అప్పగింపబడ్డారు? ఎవరి వలన ఆ రోజు పరిచర్య ఆగివేయబడింది? ఎవరి వలన వెలుగు చీకటిగా మారింది? గలిలయ, యూదయ, సమరయ దేశముల యందంతట విస్తరించుచున్న ప్రబలుతున్న వాక్యం ఒక్కసారిగా యూదా వలన అభ్యంతరాలు వచ్చాయి. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు సిలువ వరకు వెళ్ళడానికి ప్రవచన వాక్యములు అనేది ఎంత నిజమో, యేసు ప్రభు సిలువ వరకు వెళ్ళడానికి కారణం ఒకే ఒక్కడు, వాని పేరే ఇస్కరియోతు యోధా. ఇది అంతే నిజం. యోధాని సాతాను వాడుకున్నారు. అసలు ఈ యోధా ఎవరు అని గమనిస్తే ప్రధాన శిష్యుల్లో ఒకడు. అర్థమవుతుందా? సామాన్యుడేం కాదు, అపోస్తలత్వాన్ని పొందినవాడు, క్రీస్తును వెంబడించిన వ్యక్తి, ప్రధాన శిష్యుల్లో ఒకడు. క్రీస్తును వెంబడించినవాడు, అపోస్తలత్వాన్ని పొందినవాడు, ప్రధాన శిష్యుల్లో ఒకడు, 12 మందిలో ఒకడు. ప్రధాన శిష్యులు 12 మంది, వారిలో ఒకడు. ఇలాంటి వ్యక్తి ద్వారా యేసయ్య సిలువ యొద్దకు వెళ్ళాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ శుభదినాన దైవ సేవకునిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట, యేసయ్య సిలువ వేయబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై లేచారు. ఇది పూర్వం. అయితే రక్షణ పొందిన వారు
యూదా అపోస్తలత్వాన్ని ఎలా పొందాడో, సంఘములో సభ్యత్వాన్ని పొంది సంఘములో అంటుకట్టబడి క్రీస్తు పత్రికలుగా మారిన నేటి విశ్వాసులు మరలా ఆయన బాహాటముగా సిలువ యొద్దకు తీసుకొని వెళ్తున్నారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యములో పౌలు గారు ఇదే చెప్తారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివితే, అనుభవించిన తరువాత మరలా సిలువ యొద్దకు తీసుకొని వెళ్తున్నారు. మళ్ళా ముండ్ల కిరీటాన్ని గుచ్చేటట్లు చేస్తున్నారు. మరలా కొరడాలతో కొట్టిస్తున్నారు. మరలా నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను, యూదా అపోస్తలత్వాన్ని పొందినట్లు నేను కూడా సంఘములో సభ్యత్వాన్ని పొందాను అని అనుకొనుచున్నామేమో. ఆ యూదా ద్వారా యేసయ్యను సిలువ యొద్దకు ఎలా యూదా తీసుకొని వెళ్ళాడో, నేటి క్రైస్తవులారా మీ ప్రవర్తన ద్వారా యేసయ్యను మరలా సిలువ వేయుచున్నారేమో. ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ రోజు క్రీస్తు మార్గానికి, క్రీస్తు ప్రకాశించుచున్న ఆ ప్రకాశవంతమైన జీవితానికి అభ్యంతరములు యోధా ద్వారా కలిగే. ఈ రోజున అనేకులు యోధాల వలె మరలా యేసయ్యను సిలువ వేస్తున్నారు. మరలా యేసయ్యను సిలువ యొద్దకు తీసుకొని వెళ్తున్నారు. ప్రవచన వాక్కులన్నీ ఒకవైపు, ఆయన సిలువ వేయబడాలి, ఇది ప్రవచనం. కానీ ఆ రోజు యోధా యొక్క ప్రవర్తన ద్వారా, యోధా గురించి నేను ఒక 5 విషయాలు నేను మీతో చెప్తాను ఈరోజు. ఎందుకు అభ్యంతరముగా యోధా మారిపోయాడు, అప్పగించేంత వరకు ఎందుకు యోధా, ఒక అపోస్తలత్వాన్ని పొందిన వ్యక్తి, క్రీస్తును వెంబడించిన వ్యక్తి, యేసయ్యను సిలువ వరకు ఎందుకు తీసుకొని వెళ్ళారు? నా మాటలు కొంచెం ఆత్మీయంగా గమనించండి. అది ప్రవచనం అండి, అది ప్రవచనం, అది నెరవేర్పు అని పండితులు చాలామంది వాదిస్తారు. మంచిదే ప్రియులారా. వాక్యం చెప్పండి, వాక్యం అనేది 2 అంచులు కలిగిన, చెప్పాలి అందరు నోరులు తెరిచి, ఒకవైపే చూడకూడదు. అది ప్రవచనం, నెరవేర్పు జరగాలి. అయితే 2వ కోణాన్ని మీరు గమనించండి. ఈరోజు ఆ 2వ కోణాన్ని నేను మీతో చెప్తాను. ఆ రోజున క్రీస్తు మార్గం, ప్రకాశించుచున్న క్రీస్తు జీవితం ఒక్కసారిగా సిలువ వరకు వెళ్ళడానికి కారణమైన వ్యక్తి యోధా. నేటి క్రైస్తవులు యోధా వలె ఉండకూడదు. ఒకవేళ యోధా లాంటి మనస్సు నీలో ఉంటే, పౌలు గారు చెప్పారే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యంలో, మరలా వారు బాహాటముగా ఆయనను ఏం చేస్తున్నారు? సిలువ వేయుచున్నట్లు. యోధాలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన స్వభావాలు, ఎందుకు యోధా అలా మారిపోయారు? ఈ కడవరి దినాలలో ఒకవేళ ఆ స్వభావాలు మనలో ఉంటే,
ఇక మీరు చెప్పనవసరమే లేదు, మరలా ఆయన సిలువ వేసిన వారు అవుతారు. యోధాని నేను గమనించినప్పుడు అసలు ఒకానొక సమయంలో యేసయ్యే ఏమంటారో తెలుసా యోధా గురించి? మార్కు సువార్త 14:21 వాక్యాన్ని మరొక్కసారి చదవండి. ఆ మనుష్యుడు పుట్టకుండిన ఎడల ప్రధాన శిష్యుడే అయినా యేసయ్య ఏమంటారు? వాడు పుట్టకపోతేనే మేలు. కొన్నిసార్లు కుమారులు కానీ కుమార్తెలు కానీ ఘోరాతి ఘోరమైన పనులు చేసినప్పుడు తల్లిదండ్రుల నోటి ఇవే మాటలు వస్తాయి ఎక్కువ. ఏమంటారండి తల్లిదండ్రులు? వాడు పుట్టకపోతేనే మేలు. అంత ప్రేమించిన వ్యక్తి, అంతగా యేసుతో ఉన్న వ్యక్తి, అపోస్తలత్వాన్ని పొందిన వ్యక్తి ఎందుకు అంత అభ్యంతర కారణముగా ఉన్నారు? ఎందుకు యేసయ్యను సిలువ వరకు తీసుకొని వెళ్ళారు? ఇస్కరియోతు యోధాలో నేను గమనించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుడు చూపించిన ప్రేమను గుర్తించలేకపోయిన యోధా. ఇది పెట్టుకోండి మీరు. దేవుడు చూపించిన ప్రేమను గుర్తించలేకపోయిన యోధా. మీరు పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 3:19 వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త 3:19 వాక్యాన్ని చదివితే 13వ వాక్యం నుంచి చదవాలి, అప్పుడు అర్థమవుతుంది మీకు. చూడండి, ఈ మాట గమనించండి. తనకిష్టమైన వారిని పిలవగా వారెవరనగా పేతురు, యాకోబు, యోహాను, ఇంకా ఎక్స్ట్రా అంద్రేయ, ఫిలిప్పు, బర్తిలోమియ, మత్తయ్య, తోమా. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఆయనను అప్పగించిన ఎవరు? ఇస్కరియోతు యోధా. మొట్టమొదట మీరు చదివారు. వీళ్ళందరూ ఎవరంటే యేసయ్య తనకిష్టమైన వారిని అంటారు. చూడండి, కొండకి ఎవరిని పిలిచాడు? అంటే తనకిష్టమైన వ్యక్తుల్లో ఎవరున్నారు చెప్పాలి. ఇప్పుడు మీరు అందరు చెప్పాలి. తనకిష్టమైన వ్యక్తుల్లో ఎవరున్నారు? ఇస్కరియోతు యోధా ఉన్నాడు. తను ప్రేమించిన వ్యక్తుల్లో ఎవరున్నారు? యోధా ఉన్నాడు. యోధా, దేవుడు నిన్ను అంత ప్రేమించారు కదా, దేవుడు నిన్ను అంత ఇష్టపడ్డారు కదా, వేల మంది ప్రజలుంటే నిన్ను మాత్రమే పిలుచుకున్నాడు కదా, మరి ఎందుకు నువ్వు ఆ ప్రేమను తృణీకరించావు? ఆ ప్రేమను ఎందుకని తృణీకరించావు? ఎంత ప్రేమించకపోతే 12 మందిలో ఈ ఒక్కడికే డబ్బులు సంచి అప్పగిస్తాడండి.
పేతురుకు లేదు, యోహానుకు లేదు, ఆంద్రేయకు లేదు, ఇంకా ఎక్స్ట్రా ఎవ్వరికి లేదు. డబ్బు సంచి ఉండేది యోధా యొద్దనే. ఎంతో ప్రేమించకపోతే యోధాకు డబ్బు సంచి అప్పగిస్తారు? నాకు ఇష్టం. డబ్బు మీద ఉన్న ధ్యాస తను ప్రేమించుచున్న యేసయ్య మీద లేదు. డబ్బు మీద ఉన్న ప్రేమ తనను ప్రేమించుచున్న యేసయ్య మీద లేదు. ఈ కడవరి దినాలలో యేసయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మరి మీరు ఆ ప్రేమను స్వీకరిస్తున్నారా లేదా ఆ ప్రేమను తృణీకరిస్తున్నారా? స్వీకరించే వ్యక్తివైతే ఆయనను విజయోత్సవములతో ఊరేగిస్తావు. తృణీకరించిన వ్యక్తివైతే యోధా సిలువ వరకు తీసుకెళ్ళినట్లు మరలా నీవు ఆ యేసయ్యను సిలువ యొద్దకు తీసుకొని వెళ్తావు. నిన్ను ఎంతో ప్రేమించుచున్నా. యోహాను సువార్తలో ఉంటుంది కదండి, 3వ అధ్యాయంలో, దేవుడు లోకమును ఎంతో, నిన్నెంతగానో ప్రేమించుచున్నారు. ఒక యోధాను ప్రేమించినట్లు, ఒక పేతురును ప్రేమించినట్లు, ఒక మత్తయిని ప్రేమించినట్లు యేసయ్య ఈ కడవరి దినాలలో నిన్నెంతగానో ప్రేమించుచున్నారు. నువ్వేమో ఆ ప్రేమను ద్రోహంగా వాడుకుంటున్నావు. అంతే తేడా. నువ్వేమో ఆ ప్రేమను నీ అవసరాలకు యూజ్ చేసుకుంటున్నావు. నువ్వేమో ఆ ప్రేమను అక్కరకు వాడుకుంటున్నావు, తర్వాత ప్రక్కన పడేస్తున్నావు. అందుకనే అభ్యంతరముగా యోధా సిలువకు, ఏమండి, క్రీస్తు మార్గానికి అభ్యంతరముగా మారడానికి కారణం ఏమిటంటే దేవుని ప్రేమను గుర్తించలేకపోయాడు. ఈరోజు నువ్వు అట్టి స్థితిలో ఉన్నావా? నిన్నెంతగానో ప్రేమించారు. దేవుడు లోకమును, చెప్పండి, అందరు చెప్పండి, ప్రభు ఇచ్చిన ఆధిక్యత, ప్రభు ఇచ్చిన ప్రేమ, ప్రభు ఇచ్చిన ఆ మనస్సు యూదాలో లేదు. చాలా చులకనగా, కేర్లెస్గా. చూడండి ప్రియులారా, మనల్ని ఎవరైనా దగ్గరికి తీశారు, మనల్ని ఎవరైనా ఇష్టపడ్డారు, మనల్ని ఎవరైనా ప్రేమించారంటే వారిని మనం సిల్లీగా తీసుకున్నామంటే వాడి బ్రతుకు యోధా కన్నా దారుణంగా మారు. అసలు యేసయ్య అంటాడు, అట్టివాడు పుట్టక ఉండటమే మేలు. అనవసరంగా పుట్టాడు రా బాబువాడు. ఎందుకు ప్రభు? వాడిని నేను ఎంతో ప్రేమించాను, వాడి కొరకు నా ప్రాణాన్ని సిలువ మీద పెట్టాను, వాడి కొరకు నా రక్తాన్ని కార్చాను, వాడి కొరకు నేను బలియాగమయ్యాను. వాడు మాత్రం నా ప్రేమను ద్రోహంగా వాడుకొని, ఏమండి, ఆ డబ్బులన్నీ దొంగతనం చేసి పొలాలు కొంటున్నాడు. మీకు ఒక మాట చదివించమంటారా? యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే, దుష్టులను దగ్గర తీసుకొచ్చి ఎంత దయ చూపినా వాడి బ్రతుకంతా అసలు వాడు నీతినే నెరవేర్చడు. వాడు ధర్మక్షేత్రములో నివసించిన వాడికి అసలు గ్రహింపే లేదు. యేసుప్రభు అంటాడు, అలాంటి వాడు పుట్టకపోతేనే మేలు. ధర్మక్షేత్రములో నిలబడినా, అది చాలా మంచి మాట, అది ఒకసారి చదవండి. ధర్మక్షేత్రములో వాడిని నిలబెట్టినా వాడు ఆలోచించడు. వాడికంతా యూజ్ అండ్ త్రో.
లోక ప్రేమలన్నీ ఇవే. మనం ఎంతో ప్రేమించి దగ్గరకు తీసినా, ఎంతో ప్రేమించి పరామర్శించినా, ఒక మంచి స్థానం ఇచ్చి, చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు, నాతో తిరిగాడు, నాతో ఇంత చేసి ఇంత ప్రేమిస్తే చివరికి వాడు చేసే ద్రోహం మామూలు ద్రోహమా? ఆడికి పోయి 30 వెండి నాణేలకు తాకట్టు పెట్టాడు. ఒకసారి ఆలోచించండి, నిన్నెంతో ప్రేమించాడు దేవుడు. దేవుని ప్రేమను చులకనగా చూడకండి. దేవుని ప్రేమను మీరు తృణీకరించారో, దేవుని ప్రేమను మీరు లెక్క చేయలేదో, దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు ఆ ప్రేమను చులకనగా చూశారో, మరలా యేసయ్యను నువ్వు సిలువ వేస్తున్నట్లే. యోధా ప్రేమను తృణీకరించాడు, దేవునికి ఆధిక్యత ఇవ్వలా. ప్రేమ గుర్తించలేని వాడు యేసు ప్రభువును మరలా సిలువ వేయువాడే. ఆ సేవకుడు నన్ను ఎంత ప్రేమించాడు, ఆ విశ్వాసి నన్ను ఎంత ప్రేమించింది, నాకు ఆపదలో ఆదుకుంది, నన్ను ఎంత ప్రేమించింది. అలా ప్రేమను మనం తృణీకరించామంటే అసలు వాక్యం అంటుంది, అట్టివాడు పుట్టకపోవటమే మేలు. యూదా అభ్యంతరకరముగా మారడానికి గల ప్రాముఖ్యమైన కారణం, మొట్టమొదటిగా ప్రేమను గుర్తించలేకపోయాడు. దేవుడు చూపించిన ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో ఆయన మన మీద ఎంత ప్రేమ చూపించాడో అక్కడ వ్రాయబడి ఉంటుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. ఎట్లనగా, నిన్నెవడ్రా దగ్గరకు తీసేది? అసలు నీ బ్రతుకు తెలుసా నీకు? ఒరే యోధా, నీ బ్రతుకు తెలుసా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేంత ప్రేమ. దేవుడు ఎంత ప్రేమ చూపించాడండి నా మీద అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నీ కొరకు చనిపోయేంత ప్రేమ. మరి ఆ ప్రేమను గుర్తించలేకపోతే ఎలా? ఆ యేసయ్య నాపై అంత ప్రేమ చూపించాడే, ఇదిగో ఆయన ప్రేమకు నేను బానిసనైపోవాలి, ఆయన ప్రేమకు నేను ఆరాధ్యుడిని అయిపోవాలి, ఆయన ప్రేమకు నేను ఆయన సహవాసంలో ఒక సభ్యుడిగా మారిపోవాలి. లేదు, మనకంత అవసరం తీరిపోవాలంతే. రెండవదిగా యోధాలో ఉన్న మరొక స్వభావం ఏంటంటే, తన హృదయాన్ని కఠినపరుచుకునేవాడు యోధ. ఏంటి యోధాలో ఉన్న మరొక స్వభావం ఏంటి? తన హృదయాన్ని, చెప్పండి, అందరు చెప్పండి, హృదయాన్ని కఠినపరుచుకోవడం. యోధాలో నేను ఈ స్వభావాన్ని చూశాను. ప్రియమైన దేవుని ప్రియులారా, నువ్వెంత ఆరాధ్యుడివైనా, నువ్వెంత అపోస్తలత్వాన్ని పొందినా, నువ్వెంత సంఘ సభ్యుడివైనా, నీ హృదయం కఠినముగా ఉంటే యేసు ప్రభువును మరలా సిలువ వేసిన వాడు అవుతావు. ఎందుకు చెప్పాను నేను ఈ మాట? వాళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు. పస్కా కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఒక చోట కూర్చున్నారు. యేసు ప్రభు అంటారు, మీలో ఒకడు నన్ను, చెప్పండి, మీకు తెలిసిన మాటలాగే చెప్పండి. చూసి వచ్చారా రాత్రి కరుణామయుడు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసి అని ఏడుతున్నారా? దొంగేడుపులు అవన్నీ. ఈరోజే ఎక్కడ లేని వేదనలన్నీ గుర్తొస్తుంటాయి ఒక్కొక్కరికి. మిగతా రోజులు వెచ్చలు విడిగా తిరుగుతూనే ఉంటారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. మీలో ఒకడు, యోహాను సువార్త 13వ అధ్యాయం, మీలో ఒకడు నన్ను అప్పగింపబోచున్నాడు.
13వ అధ్యాయం, యోహాను సువార్తమానం 13వ అధ్యాయం. నేను చెప్పే మాటను చదవండి. 13వ అధ్యాయం 21వ వాక్యం. అన్నాడా? ఇక అందరూ సందేహపడుతున్నారు. ఎవడురా, ఎవడు 12 మంది వేగం ఉంది, ఎవడని. ఎవడు అంటే అప్పటికి యేసయ్య చెప్పాడు. 26వ వాక్యం చూడండి. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఎవరికిచ్చాడు? ఫస్ట్ ఆ 12 మంది దగ్గర మధ్యలో ఏమన్నాడు? మీలో ఒకడు నన్ను, చెప్పండి, తల్ల పైకి లేపి చెప్పండి, ఒకడు నన్ను మరి అప్పగించేది ఎవడు అంటే, నేను ఎవరికైతే మొక్క ఇస్తానో వాడే. అంటే ఇప్పుడు యోధాకి చెప్పినట్లే కదా నువ్వు నన్ను. మరి అప్పుడు యోధ ఏం చేయాలి? ప్రభువా, నీకు తెలియదు అనుకున్నాను, నువ్వు చూడవనుకున్నాను, నువ్వు గ్రహించవనుకున్నాను. అమ్మో, నీకు తెలిసిపోయిందా నేను వాళ్ళతో బేరం చేసి వచ్చినట్టు? నీకు తెలిసిపోయిందా? నన్ను క్షమించు ప్రభువా, నా పాదముల మీద పడవచ్చుగా. వీడిది ఎంత కఠిన హృదయం అంటే చూడండి. నన్ను అప్పగింపబోతున్న వాడు నీవే అని యోధాతో చెప్పినా తన హృదయం చూడండి ఎంత కఠినపరుచుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? వెంటనే లేచి అక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి సీరియస్గా, అవన్నీ వద్దులే కానీ, లేచి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోయాడు. 30వ వాక్యంలో ఉంటుంది, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే వెంటనే హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు యోధా. ఇదిగో నువ్వు నన్ను అప్పగించబోతున్నావురా అని దేవుడు చెప్పాడు కదండి. వెంటనే అయ్యా తప్పు అయిపోయింది, నేను ఇంక చేయను అనకుండా వెంటనే, అందుకే కఠిన హృదయుడు. కొంతమంది చూడండి, అమ్మ నువ్వు ఒక తప్పు చేసావు, రే నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉండకూడదంటే వెంటనే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్తానికి ఇష్టపడతారు. కానీ అయ్యో పొరపాటు అయిపోయింది పాస్టర్ గారు, ఇంకోసారి తప్పు చేయలే, ఇంకోసారి ఇలా జరగదులే అన్న వాడు కఠిన హృదయుడు, యోధా స్వభావం కలిగిన వాడు. వెళ్ళురా అంటే వెళ్ళటమేనా? వాడు కఠిన హృదయుడే. దేవుని బిడ్డల హృదయాలు కఠిన హృదయాలుగా ఉండకూడదు. మన హృదయం ఎప్పుడు చూడండి మెత్తని హృదయమై ఉండాలి. చెప్పండి ఆమేన్ అని చెప్పండి. కఠినమై ఉండకూడదు. చెప్పాడు కదా యేసయ్య, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నా వాడు ఎక్కడే ఉన్నాడు, నేను ఎవరికి మొక్కిస్తానో వాడే అనంగులోనే చూస్తూనే ఉన్నాడు. కానీ వాడి హృదయం ఎంత కఠినమైపోయిందంటే సరి చేసుకోలేనోడండి. దైవ సేవకుల ద్వారా కానీ దేవుని ద్వారా కానీ దేవుడు మనతో ఒక మాట మాట్లాడినప్పుడు సరి చేసుకోలేని వాడు కఠినాత్ముడే. అట్టివాడు యేసయ్యను మరలా సిలువ వేయుచున్నవాడే. ఎందుకు ఇంత క్లుప్తంగా నేను ఈ మాట చెప్తున్నానంటే, రాతి గుండెను తీసివేసి దేవుడు మనకి ఏ గుండెనిచ్చారు? మాంసపు గుండెనిచ్చారు. అంటే మెత్తని హృదయాన్ని ఇచ్చాడు దేవుడు. కఠినంగా ఉండమని కాదు, సులభముగా లోబడమని, మెత్తని మనస్సు కలిగి ఉండమని. కొంతమందికి ఎన్ని వాక్యాలైనా చెప్పని,
ఎంత ప్రభు హెచ్చరించని వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుంటారు. ఒక మాట చెబితే పూర్తిగా లోబడాలి. ఎంత మూర్ఖుడు, ఎంత కఠినాత్ముడు అంటే అక్కడి నుంచి వెళ్ళి ఏదో చేద్దామని వెళ్ళినోడు వెళ్ళి తిన్నగా ఆడి మూర్ఖత్వం చూడండి. తిన్నగా ఇలా ఎంత కఠినాత్ముడు అంటే వాడు కొనుక్కున్న పొలంలోని ఉరేసుకొని తెచ్చాడు. అంత కఠినం ఎందుకు? క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు మెత్తని హృదయము గలవాడవై ఉండాలి కదా. యెహెజ్కేలు గ్రంథంలో నేను చదివాను ఆ మాట. 11వ అధ్యాయం 19వ వాక్యములో మనలో ఉన్న రాతి గుండెను తీసివేసి దేవుడు ఏ గుండెని ఇచ్చారు? 11వ అధ్యాయం 19వ వాక్యం. గైకొనున్నట్లు తీసివేశాడు దేవుడు. ఇంకా కఠినంగా ఉండొద్దని, కఠినముగా ఉండకండి. భార్యాభర్తల మధ్యలో ఇంకా కఠినాలు తీసివేయండి. ఎందుకంటే దేవుడు మనకు మెత్తని గుండెని ఇచ్చారు. సేవకుడు ఏదన్నా ఒక మాట అంటే లేచి వెళ్ళిపోవటమేనా? వాడు అదే యూదా స్వభావం. ఒకవేళ ఇలాంటి మనస్సు నీలో ఉంటే యేసయ్యను మరలా నీవు సిలువ వేసిన వాడు అవుతావు. ప్రియులారా, హృదయాన్ని కఠినపరుచుకోకు. హృదయాన్ని కఠినపరుచుకున్న వాని మాట దేవుడు వినడు. హృదయాన్ని కఠినపరుచుకొని చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించడు. హృదయాన్ని కఠినపరుచుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వడు. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోండి. వారు మెత్తని మనస్సు గలవారై దేవుణ్ణి వేడుకొనినప్పుడు దేవుడు వారి మనవి ఆలకించెను అనే మాట రాయబడి ఉన్నది. ఈ రోజున మరలా యేసయ్యను సిలువ వేయడానికి కారణం ఒకటి, దేవుని ప్రేమను తృణీకరించారు. దేవుని ప్రేమను తృణీకరించిన వాడు మరలా ఆయన సిలువ వేసిన వాడే. రెండవదిగా హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు యేసయ్యను మరలా సిలువ వేసిన వాడే. ఏమంటుంది రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యములో? ఏమనగా అక్కడ రాయబడి చూడండి, వారు మెత్తని మనస్సు గలవారై. నేను కఠినంగానే ఉంటాను పాస్టర్ గారు అంటే ఉండు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించడం. కఠిన హృదయం ఉంటాను, వాక్యం ఎంత చెప్పినా సేవకుడు ఎంత గద్దించినా నేను లోబడినంటే ఉండు. యేసయ్యను మరలా మరలా సిలువ వేసిన వాడవే అవుతాం. నెక్స్ట్ మూడోది ఏంటంటే యోధాలో నేను గమనించింది, స్వేచ్ఛను దుర్వినియోగపరచువాడు యోధా. చెప్పండి ఏంటి? స్వేచ్ఛను దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచువాడు. స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది, దాన్ని దుర్వినియోగపరచుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆడికి ఎంత స్వేచ్ఛ ఉందో చూడండి. 4వ వాక్యం నుంచి చదవండి. 12వ అధ్యాయం 4, 5, 6. ఒకడు పాప ఆమె పేదామే, ఆమెకి ప్రేరేపణ వచ్చింది. 300 దేనారములతో ఒక అత్తరు సీసా తీసుకొచ్చి పాపం ఆయనకు ఇచ్చింది. నీకెందుకు రా, ఎగస్ట్రా గడివి, బోడిగాడివి అని నీకెందుకు? ఇంతెందుకు? ఇంత అవసరమా? నీకెందుకురా?
నువ్వు ఎప్పుడైనా రూపాయి పెట్టైనా సేవకునికి ఏదైనా చేసావా? పాపం ఆమె ఏదో పేద, ఆమె డబ్బులు దాచిపెట్టుకొని ఆయనకు మంచి అత్తరు తీసుకొని వెళ్దాం, మంచిగా ఆయన సువాసన రావాలి ఆయన వెళ్ళేటప్పుడు అనా దాన్ని ఏదో ఇచ్చింది. నీకెందుకు? చేసేవాళ్ళు చేయనివ్వండి, మీకెందుకు? అందరు కట్టకట్టుకుని యోధగాడితో పాటు పోండి. ఏమంటున్నాడు వాడు చూడండి. శ్రద్ధ కలిగి కాదు, దొంగయ్యుండి డబ్బుల సంచి వాడి దగ్గర ఉంది కదా, అది వాడి కాన్సెప్ట్ అంతా దొంగతనమే. సంచి వాడి దగ్గరే ఉంది కదా. సంచి అంటే స్వేచ్ఛ అండి. సంచి దేవుడు వాడికి అప్పగించారు. ఒక స్వేచ్ఛ జీవితాన్ని దేవుడు మనకిచ్చారు. ఒకప్పుడులాగా లేవు కదా. స్వాతంత్రం రాకముందు మనం ఎలా ఉండేవారు? అపోస్తుల కాలంలో క్రైస్తవ్యం ఎలా ఉండేది? మీ ఊహకే వదిలేస్తున్నాం. యేసయ్యనన్న మామూలుగా సిలువ వేశారు. యేసు ప్రభు శిష్యులను ఒకటిని తలకిందులుగా వేశారు సిలువ, ఒకడిని రంపంతో కోసారు. చర్చిలు పెట్రోల్ పెట్టి తగలబెట్టారు. ఆ స్వాతంత్రం రాకముందు మనం ఎలా ఉన్నాం? బానిసలమాగే కదా. ఒక స్వేచ్ఛ లేదు. అయితే దేవుడు ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛ ఉంది వాడి దగ్గర, సంచి ఉంది. ఇక ఆ సంచిలో పడ్డవన్నీ ఏం చేస్తున్నాడు అయ్యగారు? ఉంది, అక్కడే ఉంది. ఏం చేస్తున్నాడో కూడా అక్కడే ఉంది. వేయబడినవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడు కానీ ఒక సంఘము కానీ నాకు స్వేచ్ఛనిచ్చారు కదా అని ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరచకూడదు ప్రియులారా. స్వాతంత్రం ఉంది కదా అని అన్నీయు ఇప్పుడు చెప్పండి అన్నీయు చదవండి ఆ మాటను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యం. స్వాతంత్రం ఉన్నది కదా అని అన్నీయు, స్వేచ్ఛ ఉంది కదా, నన్ను అడిగేవాడు లేడు కదా, నా తల్లిదండ్రులు లేరు కదా, నేను ఒక దూరంగా ఉంటున్నాను కదా, స్వేచ్ఛ ఉంది కదా అని దుర్వినియోగపరుచుకోకు క్రైస్తవుడా. యూదా స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్న కారణాన్ని బట్టే యేసయ్యను సిలువ యొద్దకు తీసుకొని వెళ్ళాడు. స్వాతంత్రం ఉంది. నీ తల్లి స్వతంత్రత ఇచ్చిందని, నీ తండ్రి స్వతంత్రత ఇచ్చాడని, నీ సేవకుడు స్వతంత్రం ఇచ్చాడని అన్నీ చేయదగినవి కాదు. గుర్తుపెట్టుకోవాలి. సంచి నీ దగ్గర ఉంచితే దొంగలించటమేనా? నీ స్వేచ్ఛను, దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరిస్తే ఎలా? ప్రియమైన క్రైస్తవులారా, ఓ సేవకునిగా ఈరోజు నేను మీతో ఆయన సిలువ ధ్యానం గురించి చెప్తున్నాను. స్వేచ్ఛను దుర్వినియోగపరిచిన వాడు మరలా బాహాటముగా ఆయన్ను సిలువ వేసిన వాడవుతాడు. మితం అనే మాట చెప్తాడు పౌలు. మితం, దేవుని బిడ్డలో మితముగా ఉండాలి. మితముగా. పందెపు రంగమందు పోరాడువాడు అన్ని విషయములలో ఎట్లుంటాడు చెప్పండి. ఆ మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ అధ్యాయమా 25వ వాక్యం చూడండి. పోరాడువాడు 4 కోడ్లు తిని
4 మేకలు తిని, ఒక 5 కేజీల బియ్యం తిని ఇక పరిగెత్తుతాను అనేవాడు పరిగెత్తగలడా? చూడండి, అక్కడ దైవజనుడు అంటాడు, పందెపు రంగమందు పరిగెత్తువాడు అన్ని విషయములలో లిమిట్. సేవకుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు కదని హద్దు దాటకూడదు. యేసయ్య మనకు స్వేచ్ఛ ఇచ్చాడని లిమిట్స్ దాటకూడదు, మితముగా ఉండాలి. ప్రైజ్లో అర్థమైన వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్న యోధ అని రాసుకున్నా నేను. దేవుడు చాలా స్వేచ్ఛ ఇచ్చాడు, సంచి ఇచ్చాడు. సంచి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని ఆ దుర్వినియోగపరుచుకొని దొంగిలిస్తున్నాడు. మితము లేదు. విశ్వాసులారా, మనకు స్వతంత్రత ఉంది, మనకి స్వేచ్ఛ ఉంది కదని అన్నీ చేయదగినవి కాదు, అన్నిటి యందు మితముగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. యోసేపు ఈ రూల్ను బాగా ఫాలో అవుతాడు. ఆ యజమానురాలతో అంటాడు, నాకు స్వాతంత్రం ఉంది, దేవుడు నాకు సమస్తము ఇచ్చారని అన్నీ నేను చేయదగినవిగా. నిన్ను దేవుడు నాకు అప్పగించలేదు. నా యజమానురాలో, నా యజమానుడు నిన్ను అప్పగించలేదు. నాకు స్వేచ్ఛ ఉంది కదా, దుర్వినియోగపరుచుకోవచ్చు కదా. దేవుని ప్రియులారా, స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకునేవాడు దేవుణ్ణి మరలా సిలువ వేసిన వాడు అవుతాడు. అన్నీ చేయదగినవి కాదు, మితం లిమిట్స్లో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా లిమిట్స్లో ఉండాలి. మన పరిధి ఎంతవరకు, మన హద్దు ఎంతవరకు. స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, అన్నీ చేస్తావా? మరి యోధాకి నీకు తేడా ఎక్కడా? 3 విషయాలు చెప్పాను. దేవుని ప్రేమను తృణీకరించిన యోధ. రెండవదిగా హృదయాన్ని కఠినపరుచుకున్న యోధ. మూడవదిగా స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్న యోధ. మరొక విషయాన్ని కూడా నేను యోధాలో గమనించాను. శత్రువులకు నాయకుడయ్యాడండి యోధ. ఎవరికి నాయకుడయ్యాడు చెప్పండి, అందరు చెప్పండి, నోరు లేచి గట్టిగా చెప్పండి. యేసు ప్రభువును సిలువ వరకు తీసుకొని వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ఈరోజు నేటి క్రైస్తవులు యేసయ్యను మరలా సిలువ వేయడానికి ఆయన ఇచ్చిన ప్రేమను తృణీకరించిన వ్యక్తులే. స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్నవారే, హృదయాన్ని కఠినపరుచుకున్నవారే. నాలుగోదిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట, యోధాలో ఉన్న మరొక అనుభవం ఏంటంటే, శత్రువులకు నాయకుడయ్యాడు. ఒక అపోస్తలత్వాన్ని పొందిన వాడు, ప్రధాన శిష్యుల్లో ఒక శిష్యుడు, క్రీస్తును వెంబడించేవాడు, ఇప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్ళి వారికి నాయకుడయ్యాడు. ఎందుకు చెప్పాను ఈ మాట? లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు వార్తమానం 22వ అధ్యాయం 47వ వాక్యాన్ని చదివితే, వారి కంటే ముందుగా నడిచి ఆయన పట్టుకోవటానికి వచ్చిన వారందరికంటే ముందుగా ఈడెళ్ళి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఎవరికి నాయకత్వం వహించాలి నువ్వు? మీరు పదండ్రా, అదిగో పలానా ఉంటాడు వెళ్ళండి అని అంటలా. వాళ్ళందరితో పాటు ఈడు ముందుగా వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించాడు. అందుకని నేను గమనించింది ఏంటంటే, యోధాలో శత్రువులకు నాయకుడు. క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించవలసిన వాడు
సంఘ స్థాపనలో భాగము కావలసిన వాడు ఇప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్ళి వారికి ముందుండి నడుస్తున్నాడు. నేను చెప్పినట్టు ఫాలో కాండి. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వారిని పట్టుకోండి. నేను ఎవరి దగ్గరికి వెళ్తానో వాడే దొంగ. చూడండి ఎంతగా దిగజారిపోయాడు. అందుకే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో యోధా గురించి ఒక మాట రాయబడి ఉంటుంది, త్రోవ చూపిన యోధా. 16వ వాక్యాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. సహోదరులారా, ఎవరికి ఇప్పుడు ఎవరికి నాయకుడయ్యాడు? యేసును పట్టుకున్న వారికి. నీ భారం ఏమిటి? నీ బాధ్యత ఏమిటి? ఈ సంఘములో పరిచర్యలో నేను ముందుండాలి, ప్రార్థనలో నేను ముందుండాలి, ఆరాధనలో నేను ముందుండాలి, క్రీస్తు కొరకు ఏదైనా కానుకివ్వడంలో నేను ముందుండాలి, నా వంతుగా నా గుప్పెలు విప్పడంలో నేను ముందుండాలి. ఈ భావన ఉండాలి ప్రతి క్రైస్తవుడికి. కోల్చడానికి ముందుండాలి, పడగొట్టడానికి ముందుండాలి, వాడి మీద నేరం మోపడానికి ముందుంటారు కొంతమంది. వెంటనే వాడి మీద ఏలెత్తు చూపించడానికి ముందుంటారు. సేవకుడి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నావు, ఇతనే దొంగని అతను పట్టించావు, నీ జీవితం ఏమన్నా బాగుపడిందా యోధా? అసలు ఎవరికి ముందు నడుస్తున్నావు? ఎక్కడ నాయకత్వం వహిస్తున్నావు? ఒక సేవకుడు, ఆ సేవకుడి మీద నేరం మోపావు. నువ్వు మోపింది కాక నీ వెనక ఒక 10 మందిని తీసుకెళ్ళి దొంగగా మార్చావు ఆ సేవకుడిని. అసలు నీ జీవితం ఏమైనా బాగుపడిందా? అసలు యేసయ్య అందుకే ప్రవచన పూర్వకంగా అంటాడు, అట్టివాడు పుట్టి ఉండకపోవడం మేలు. ఏమాడు పుట్టేమి సస్తే ఏమి? నువ్వు ఎవరితో తిన్నావో, ఎవరితో తిరిగావో, ఎవరితో నిద్రించావో, ఎవరితో గలలయ, యోదయ, సమరయ దేశాలన్నీ తిరిగావో, అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని దొంగగా చూపెడుతున్నావు. ఎంత సిగ్గుచేటురా నీ జీవితం. ఒక సంఘాన్ని కట్టేదానికి ముందుండు, దేవుడు సంతోషిస్తాడు. ఒక కుటుంబాన్ని నిలబెట్టేదానికి ముందుండండి, దేవుడు ఆనందిస్తారు. ఒక విశ్వాసి పడిపోయి ఉంటే వాడిని లేపడానికి ముందుగా వెళ్ళండి, దేవుడు మీ ద్వారా ఆనందపడతాడు. అంతేగాని ఎవరైతే సంఘాన్ని తృణీకరిస్తారో, ఎవరైతే సేవను తృణీకరిస్తారో, ఎవరైతే యేసయ్యను తృణీకరిస్తారో వారి వద్దకు వెళ్ళి వారికి నాయకత్వంగా ఉండటానికి ముందున్నావో, యేసయ్యను మరలా మరలా నీవు సిలువ వేసిన వాడవవుతావు. జాగ్రత్త. మనం అందుకు కాదు ముందుండవలసింది. యేసయ్య అంటే ఎవరండి? ఒక పరిశుద్ధుడు. సంఘం అంటే ఒక పరిశుద్ధమైనది. సేవకుడు అంటే ఒక పరిశుద్ధతలోనికి మిమ్మల్ని నడిపించుతున్న వ్యక్తి. సంఘానికి మేలు చేయడానికి మనం ముందుండాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘములో అనేకులను చేర్చడానికి మనం ముందుండాలి. యేసును చంపుటకు అనేకులకు త్రోవ చూపించడానికి ఎలా ఉన్నాడు? ముందు. వీళ్ళ జీవితాలు ఏమన్నా బాగుపడతాయా? కొర్నేలు గురించి నేను చదివాను. ఒక సేవకుడు వారి ఇంటికి వచ్చేటప్పుడు చూడండి, తన స్నేహితులను, తన బంధువులను, తన రక్త సంబంధికులను అందరినీ ఆ ఇంట్లో చేర్చాడండి కొర్నేలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వాక్యంలో ఉండెను. పేతురు లోపలికి వచ్చేసరికి అందరూ ఒక కొర్రేలు లాగా ఇది దీనికి ముందు ఉండాలి. శత్రువులకు నాయకత్వం కాదు వహించవలసింది. సేవకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా కాదు నువ్వు ముందుండవలసింది. యోధా అలా ఉన్నాడు కనుకనే యేసయ్యను సిలువ వేయడానికి ఇష్టపడ్డాడు.
నువ్వు దేనికి ముందుగా నడుస్తున్నావు? ఒకసారి నిన్ను నీవు ఈ సిలువ శ్రమల రోజున, ఈ సిలువ ధ్యానం రోజున నిన్ను నీవు పరిశీలన చేసుకోగలిగితే దేనికి నీవు ముందు నడుస్తున్నావు? మరలా సిలువ వేసిన వాడవవుతావు. ఐదవదిగా మరొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. సిలువ దగ్గరకు రాని యోధ. ఇది ఇక లాస్ట్. ప్రియులారా, మన క్రైస్తవ జీవితం చూడండి. దేవుణ్ణి తృణీకరించిన మన జీవితాలు ఎన్నిసార్లు పడుతూ లేస్తూ ఉన్నా ఇక మన చివరి దశ ఏమిటంటే, చివరి కన్క్లూజన్ ఏంటంటే, ముగింపు ఏమిటంటే, సిలువ యొద్దకు వెళ్ళాలి. అందరు చెప్పండి ఆమేనని. సిలువ యొద్దకు రావాలి. ఇది మన దర్శనం. నేను చదువుతున్నప్పుడు యోధ ఒక ద్రోహే. వాడు పుట్టకపోతేనే మేలన్న యేసయ్య, వాడు యేసయ్య యొద్దకు అనగా సిలువ యొద్దకు వస్తే కొంచెం వానికి ఒక జీవితం ఉండేది. కానీ వాడు చివరి క్షణాన ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు, కానీ యేసయ్య యొద్దకు రాల. చదవండి ఆ మాటను. మత్తయి సువార్తమానం 27వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 27వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి. యోధ పశ్చాత్తాపుడై ఎక్కడికి వచ్చాడు? ఎవరి యొద్దకు వెళ్ళాడు? ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు వెళ్ళాడు. కానీ యోధా వాళ్ళుండే దారిలోనే, గొల్గతా మార్గంలోనే యేసయ్య సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు కదా, ఆయన దగ్గరికి నీకు వెళ్ళాలనిపించలేదా? నా ప్రశ్న అది. ఆ రోడ్లోనే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళావు, కానీ ఎందుకంటే యూదాలో పశ్చాత్తాపం వచ్చింది. ఇదంతా దొంగ పశ్చాత్తాపం. 2 రోజులు బాగా ఏడ్చుచున్నట్టు, అన్నం తిన్నట్టు నటిస్తే అమ్మ ఏమడిగినా ఇస్తుందిలే అనుకుంటారే, ఆ పశ్చాత్తాపం ఇది. అర్థమైందా? అది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి నిజమైన పశ్చాత్తాపం వస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును. అంటే ఇప్పుడు యోధాకు వచ్చింది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం యోధాకు వస్తే యేసయ్య యొద్దకు వెళ్ళేవాడు. ఎందుకంటే అది రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. వీడికి అది లేదు. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు, కానీ యేసయ్య యొద్దకు రాల. నీది ఏ పశ్చాత్తాపం, నీది ఏ దుఃఖం? క్రీస్తునందు ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే రోజున ఒక సేవకునిగా నేను తెలియపరిచేది ఏమిటంటే, నువ్వు ఎంత ఘోర పాపివైనా, యోధా కన్నా ఘోరాతి ఘోరమైన పాపములు నువ్వు చేసి ఉండవచ్చు. దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో ప్రవేశించినప్పుడు సిలువ యొద్దకు నీవు రావాలి. యేసయ్య యొద్దకు నీవు రావాలి. ఏం చేస్తుంది ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే? రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. అదే చూడండి, ఆయన సిలువ వేశారు. అదే సమయంలో కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడు. కుడి ఎడమలో ఉన్న దొంగల్లో ఒక దొంగ ఏమంటున్నాడో తెలుసా? లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వాక్యాన్ని.
నీ రాజ్యం వస్తే అని అల్లా. గమనించండి ఆ మాట. నీ రాజ్యం వస్తే నన్ను జ్ఞాపకం చేసుకో అని అనలేదు. ఏమన్నాడు? వస్తే అనేదానికి వచ్చినప్పుడు అనేదానికి చాలా తేడా ఉంది. మరీ చదివిన వాక్యం. ఒక సిలువలో ఉన్న దొంగకు వచ్చిన పశ్చాత్తాపం అపోస్తలత్వాన్ని పొందిన యోధాకి రాలేదు. దేవా, నీ రాజ్యం వచ్చున్నప్పుడు, అంటే ఆ దొంగకు తెలుసు ఖచ్చితంగా దేవుని రాజ్యం రాబోతుంది. ఆమేన్ చెప్పండి. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో.